హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. నేను మీ నాగమేంద్ర. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి సార్. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకంటూ నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సైన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అలాగే ఈవీఎస్ సంబంధించి కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈవీఎస్లో నుంచి ఏ చాప్టర్ నుంచి బిట్ వచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా టెట్ అండ్ డిఎస్సిలో గత ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్ అండి. సో చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రస్తుత సిలబస్కి అనుగుణంగా కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ వన్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ పిల్లలలో వినికిడి లోపానికి ముఖ్య కారణం. ఆప్షన్ 1 గౌద బిళ్ళలు, ఆప్షన్ 2 రుబెల్లా, ఆప్షన్ 3 ఓటైటిస్ మీడియా, ఆప్షన్ 4 ఓటైటిస్ మీడియా అంటే చెవిపోటు అండి, ఆప్షన్ 4 సైటోమెగాలో వైరస్ అండి. దీనికి ఆన్సర్ ఓటైటిస్ మీడియా, చెవిపోటు. తర్వాత అల్పదృష్టి లోపము ఉన్న వ్యక్తి యొక్క దృష్టి స్పష్టత దీనికన్నా తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 1 6/60, ఆప్షన్ 2 వచ్చేసి 3/60, ఆప్షన్ 3 6/18, ఆప్షన్ 4 3/18 అండి. సో అల్పదృష్టి అంటే ఇక్కడ తక్కువ దృష్టి లోపం అని క్వశ్చన్ అడిగానండి, లో విజన్. సో దీనికి ఆన్సర్ 16/18 అండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సూర్యుని నుండి వెలువడే అన్ని ప్రమాదకర యూబీ కిరణాలను శోషించుకునే పొర. ఆప్షన్ 1 భూపటలము, ఆప్షన్ 2 కర్బన పొర, ఆప్షన్ 3 ఓజోన్ పొర, ఆప్షన్ 4 ఐనో పొర. దీనికి ఆన్సర్ ఓజోన్ పొర అండి. తర్వాత భారతదేశంలో అబ్రకాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 ఒడిస్సా, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 బీహార్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. సో అక్కడ అబ్రకము ఆంధ్రప్రదేశ్ ఆ రెండు కూడా ఒకటే. తర్వాత నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు. సర్ సివి రామన్, రవీంద్రనాథ్ ట్యాగూర్, హరగోబింద్ ఖొరానా, ఆప్షన్ 4 సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. దీనికి ఆన్సర్ రవీంద్రనాథ్ ట్యాగూర్ అండి. తర్వాత క్రింది వాణిలో అత్యధిక నిరోధకత కలిగిన పదార్థం. ఆప్షన్ 1 సిలికాన్, ఆప్షన్ 2 జింక్, ఆప్షన్ 3 గాజు, ఆప్షన్ 4 త్రాగునీరు. దీనికి ఆన్సర్ గాజు అండి. అత్యధిక నిరోధకత ఏది కలిగి ఉంటుందంటే గాజు అత్యధిక నిరోధకత కలిగిన పదార్థం. తర్వాత గాజును శుభ్రపరిచే ద్రవాలు కలిగి ఉండే క్షారం. ఆప్షన్ 1 అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 పొటాషియం క్లోరైడ్, ఆప్షన్ 4 కాల్షియం సల్ఫేట్. దీనికి ఆన్సర్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. తర్వాత క్రింది వాణిలో ఒకటి మైటోకాండ్రియాను కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 బ్యాక్టీరియం, ఆప్షన్ 2 మానవ శుక్రకణం, ఆప్షన్ 3 హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఆప్షన్ 4 మానవ ఎర్ర రక్త కణం. దీనికి ఆన్సర్ మానవ శుక్రకణం అండి. తర్వాత ఇథాలజీ వీటి ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం. ఆప్షన్ 1 ఎడారి జీవులు, ఆప్షన్ 2 జలచరాలు, ఆప్షన్ 3 మొక్కలు, ఆప్షన్ 4 జంతువులు. దీనికి ఆన్సర్ జంతువులు అండి. తర్వాత అజాడిరెక్టా ఇండికా యొక్క సాధారణ నామం. ఆప్షన్ 1 సింకోనా, ఆప్షన్ 2 నల్లమందు, ఆప్షన్ 3 వేప, ఆప్షన్ 4 సర్పగంధి. దీనికి ఆన్సర్ వేప అండి. సో వేప చెట్టును అజాడిరెక్టా ఇండికా అంటారు. తర్వాత చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్య రేఖ ప్రాంతాలు మరియు కేరళ, అండమాన్లలో ఉండే అడవులు. ఆప్షన్ 1 సతతహరిత అడవులు, ఆప్షన్ 2 ముళ్ళ అడవులు, ఆప్షన్ 3 ఆకురాల్చే అడవులు, ఆప్షన్ 4 సముద్ర తీరపు చిత్తడి అడవులు. దీనికి ఆన్సర్ సతతహరిత అడవులండి. తర్వాత భారతదేశ సమస్యలను చర్చించడానికి లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఏర్పాటు చేసిన వారు మరియు సంవత్సరం. దీనికి ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ 1885, దాదాబాయ్ నౌరోజీ 1866, ఫిరోజ్ షా మెహతా 1869, ఏవో హ్యూమ్ 1885. సో దీనికి ఆన్సర్ వచ్చేసి దాదాబాయ్ నౌరోజీ 1866 అండి. ఈమె లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏదంటే 1866. తర్వాత
ధ్వని ప్రకంపనాల రేటును దీనిలో వ్యక్తీకరిస్తారు. ఆప్షన్ 1 డెసిబుల్, ఆప్షన్ 2 హెర్ట్జ్, ఆప్షన్ 3 తీవ్రత, ఆప్షన్ 4 బిగ్గర ధ్వని. దీనికి ఆన్సర్ హెర్ట్జ్ అండి. తర్వాత స్వరం యొక్క పౌనఃపున్యం దీనికి అనుగుణంగా ఉంటుంది. ఆప్షన్ 1 పిచ్, ఆప్షన్ 2 తీవ్రత, ఆప్షన్ 3 బిగ్గర ధ్వని, ఆప్షన్ 4 డెసిబుల్స్ స్థాయి. దీనికి ఆన్సర్ పిచ్ అండి. ఇక్కడ స్వర యొక్క పౌనఃపున్యం అనేది పిచ్చుకు అనుగుణంగా ఉంటుంది. తర్వాత బాహ్య చెవి కాలువకు మరియు మధ్య చెవి కుహరమునకు సరిహద్దుగా గల నిర్మాణం. ఆప్షన్ 1 కర్ణావర్తం, ఆప్షన్ 2 చెవి బయట భాగం, ఆప్షన్ 3 ఓవల్ విండో, ఆప్షన్ 4 కర్ణబేరి పొర. దీనికి ఆన్సర్ కర్ణబేరి పొర. తర్వాత రెండు కళ్ళలో పునరావృత కంటి కదలికాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 అసమదృష్టి, ఆప్షన్ 2 ప్రెస్ బయోపియా, ఆప్షన్ 3 నిస్టాగ్మస్, ఆప్షన్ 4 అన్రిడియా. దీనికి ఆన్సర్ నిస్టాగ్మస్ అండి. తర్వాత వృద్ధాప్యం వలన కంటి కటకం యొక్క స్థితిస్థాపకత తగ్గిపోవడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ప్రెస్ బయోపియా, ఆప్షన్ 2 అసమదృష్టి, ఆప్షన్ 3 నిస్టాగ్మస్, ఆప్షన్ 4 హ్రస్వదృష్టి. దీనికి ఆన్సర్ ప్రెస్ బయోపియా అండి. తర్వాత కంటి శుక్లాలతో సంబంధం ఉన్న అత్యంత సాధారణమైన లక్షణం. ఆప్షన్ 1 క్షేత్రదృష్టి తగ్గుదల, ఆప్షన్ 2 వర్ణాంధత్వం, ఆప్షన్ 3 రేచీకటి, ఆప్షన్ 4 దృష్టి స్పష్టత తగ్గుదల. దీనికి ఆన్సర్ దృష్టి స్పష్టత తగ్గుదల అండి. తర్వాత హ్రస్వదృష్టిని ఈ రకమైన కటకంతో సరిచేయవచ్చు. ఆప్షన్ 1 వృత్తాకార కటకం, ఆప్షన్ 2 కుంభాకార కటకం, ఆప్షన్ 3 పుటాకార కటకం, ఆప్షన్ 4 గోళాకార కటకం. సో దీనికి ఆన్సర్ పుటాకార కటకం అండి. తర్వాత హైపర్ మెట్రోపియా ఉన్న వ్యక్తి దృష్టి ఇలా ఉంటుంది. దీనికి ఆన్సర్ దీర్ఘదృష్టి, అలాగే హ్రస్వదృష్టి, మందదృష్టి, ఆప్షన్ 4 అస్పష్టమైన దృష్టి. ఓకే సార్, దీనికి ఆన్సర్ వచ్చేసి దీర్ఘదృష్టి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. హైపర్ అంటే ఎక్కువ కదా అండి, సో ఎక్కువ కాబట్టి దీర్ఘదృష్టి. హైపర్ ఎక్కువ, హైపర్ ఎక్కువ, హైపర్ ఎక్కువ అంటే దీర్ఘదృష్టి. ఓకే. తర్వాత మానవ కంటి లోపలి పొర. ఆప్షన్ 1 అందచుక్క, ఆప్షన్ 2 నేత్రపటలము, ఆప్షన్ 3 రక్తపటలము, ఆప్షన్ 4 దృఢస్థరము. దీనికి ఆన్సర్ నేత్రపటలము అండి. మానవ కంటి లోపలి పొర ఏది అంటే నేత్రపటలము. తర్వాత రెండు కళ్ళు సరైన కమలంలో అమరకపోవడం వల్ల ఏర్పడే పరిస్థితిని ఇలా అంటారు. ఆప్షన్ 1 స్ట్రాబిస్మస్, ఆప్షన్ 2 ప్రెస్ బయోపియా, ఆప్షన్ 3 హ్రస్వదృష్టి, ఆప్షన్ 4 మసక చూపు. దీనికి ఆన్సర్ స్ట్రాబిస్మస్ అండి. సో ఇవి మనకు ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకున్న క్వశ్చన్స్ అండి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గత టెట్లో అలాగే టెట్ మరియు డిఎస్లో వచ్చిన ప్రశ్నలు ఇందులో ఉన్నాయి, అలాగే కొన్ని ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఇందులో ఉన్నాయండి. సో ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు టెట్ డిఎస్లో కూడా వచ్చే ఇలాంటి ప్రశ్నలు కూడా అక్కడ వస్తాయి. సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.